దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, మరి ఈ నూతన ఈ దినాన మనము ప్రవేశించి ఉన్నాం. దేవుడు మహాకృప ఆయన అనుగ్రహించాడు. అనుగ్రహించాడు. ఈ క్రిస్మస్ మాసంలో ఉన్నాము. ప్రియులారా, ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు మనము వినబోతున్నాం ఈ డైలీ బ్రెడ్లో, అరుణోదయ ప్రార్థనలో. ప్రియులారా, మరి ఈ నూతన దినాన్ని బట్టి సంతోషంగా రెండు చేతులెత్తి యేసయ్య నామాన్ని స్తుతిద్దామండి. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. అందరూ అందరూ స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. నీ నిత్యమైన ఆదరణ చూసి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆమేన్. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపు వాడవు. ఆమేన్. పరిశుద్ధుడు మహోన్నతుడైన లోకరక్షకుడైన యేసయ్యకు ఉదయకాల సమయంలో నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం. అందరూ స్తోత్రం 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 అందరూ చెప్పాలి. స్తోత్రం స్తోత్రం. దేవుడు ఈరోజు కావాల్సిన తన కృపను అనుగ్రహించి ఈరోజు మీరు చేయబోతున్న పనులన్నిటిలో తలపెట్టే పూనుకొని ప్రతి పనుల్లో నా ప్రభు దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండునుగాక. జయ జీవితం అనుగ్రహించునుగాక. ప్రతి అపజయం యేసు నామమున నా ప్రభు కొట్టివేయునుగాక. మీరు అడుగుపెట్టే ప్రతి చోట మీకు శుభము కృపా క్షేమము కలుగునుగాక. వీటిని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి నా దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇలాంటి నూతన వసంతాలు నా ప్రభు అనేకముగా అనుగ్రహించి సంవత్సరములు జరుగుచుండగా, ఆయన సంవత్సరములకు అంతము లేదు, సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యాలు నూతన పరుచునుగాక, కొత్తవిగా ఉండునుగాక మీ జీవితంలో. అలాగే ఎవరెవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో నా ప్రభు ఈ క్షణమే నా ప్రభు మిమ్మల్ని ముట్టునుగాక. ఆయన హస్తం మిమ్మల్ని తాకునుగాక. ఆయన హస్తం మిమ్మల్ని తాకి సంపూర్ణ ఆరోగ్యము దయచేయునుగాక. శ్రమల్లో కష్టాల్లో ఉంటున్న వారిని నా ప్రభు విడిపించునుగాక. అనేక నిందల్లో అవమానాల్లో ఇక్కట్లలో ఉంటూ అటు ఇటు కొట్టుమిట్టాడుతున్న ప్రియులారా, దేవుడు మీకు ఆదరణ కృప కలిగించునుగాక. దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక. సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా నా ప్రభు వారిని దర్శించి మంచి గర్భఫలాలతో నా ప్రభు దీవించునుగాక. అలాగే వివాహం కాకుంటున్న వారి విషయంలో కూడా ఈరోజే మంచి సంబంధాలను నా ప్రభు కుదించి అలాంటి సంబంధాలు, మంచి సంబంధాలను నా ప్రభువే జతపరిచి అలాంటి ఆ కార్యాలు దేవుడు జరిగించున్నట్లుగా
నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, మన నాయకులను బట్టి, పాలకులను బట్టి, మన మన తెలుగు రాష్ట్రాలను బట్టి, ప్రజలను బట్టి, దేశంలో జరుగుతున్నట్టు సేవను బట్టి, సాంఘిక సేవను బట్టి, సంఘ పరిచర్యను బట్టి, మరి క్రైస్తవుల మీద, సంఘాల మీద, మరి స్వచ్ఛంద సంస్థల మీద అనవసరంగా దాడులు జరుగుతున్నాయి. మరి సైతాను మరి చీకటి ఓర్చుకోవట్లేదన్నమాట. జరిగే మంచి కార్యాలను బట్టి ఓర్చుకోవట్లేదు. యేసు నామములో మన దేశమంతా కూడా మరి ఆశ్రయింపబడును గాక. జరుగుతున్న ఈ సేవను బట్టి, జరుగుతున్న ఈ సేవలు పరిచర్యలను బట్టి నా దేశమంతా కూడా శశశ్యామలంగా, సమాధానంగా, శాంతిగా ఉండునుగాక. అలాగే యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి, అలాగే సహకరిస్తున్న ప్రియులను బట్టి, జరుగుతున్న ఈ సోషల్ మీడియా సేవను బట్టి, సబ్స్క్రైబర్స్ అందరిని బట్టి త్రియేక దేవునికి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా నిండు వందనాలమ్మ, నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరి వందనాలమ్మ. అయ్యా దేవుడు దీవించునుగాక. మరి ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో మరి డేల్బేడ్కంత ప్రభు ఇచ్చిన మాటను మనము చూద్దాము. క్రిస్మస్ నెలలో ఉన్నాం. ఏ నెలలో చెప్పాలి? ఏ నెలలో? క్రిస్మస్ నెలలో. క్రిస్మస్ నెల అనేసరికి మరి సంతోషకరమైన మాసం. మరి క్రిస్మస్ డిసెంబర్, నవంబర్లో మేము మరి ఆలోచన చేసాం క్రిస్మస్ వచ్చేస్తుంది. ఎప్పుడో నవంబర్లోనే ఆరంభమైపోయింది. మా జీవితంలో అయితే నవంబర్లోనే ఆరంభమైపోయింది. నవంబరు 10వ తారీఖు నుండే చిన్న చిన్న పనులు చిన్నగా ఆరంభించాం. పెయింటింగ్ పనులు అవి ఆరంభిస్తూ వచ్చాం. ఇంకా సాగుతూనే ఉన్నాయి, సాగిపోతూనే ఉన్నాయి కొద్దిగా. మరి క్రిస్మస్ సందేశాలు ప్రతిరోజు మనం విందాము అరుణోదయ ప్రార్థనలో. సరే అండి. మరి అందరూ బాగున్నారు కదా? మీ ప్రార్థన మనవులు, మీ సమస్యలు ఏమైనా ఉంటే మరి ఫోన్ నంబర్ ఉంటుందండి స్క్రీన్ మీద. ఆ నంబర్కి మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరు. ఒకవేళ మీకు నడిపింపు ఉంటే ఈ పరిచర్యకు సహకరించగలరు. సహకరిస్తున్న బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. సహకరిస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న వారిని నా ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఈ పరిచర్యను ప్రేమిస్తున్న వారిని దీవించునుగాక. ఆమేన్. కీర్తనలు 6 4వ చరణాన్ని నేను చదువుతానండి. 4వ చరణం. కీర్తనలో 6 4వ చరణం నేను చదువుతాను. శ్రద్ధగా ఆలకించండి. ప్రతిరోజు క్రిస్మస్ సందేశం ఉంటుంది, వింటూ ఉండండి. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. యెహోవా తిరిగి రమ్ము. ఎక్కడ పోయాడు ప్రభు? ఎడిపోయాడు? మరి భక్తుడు దావీదు రాసు, అయ్యా తిరిగిరా, నువ్వు పోయావు, అటువైపు పోయావు, పోయి తిరిగి రావట్లేదు, నేను ఇక్కడ ఉన్నానయ్యా, తిరిగిరా, నన్ను విడిపింపుము. నేను కష్టాల్లో ఉన్నా, పాపపు బంధకాల్లో ఉన్నాను, నేను బంధకాల్లో ఉన్నా, కట్లలో ఉన్నాను, నీ కృపచేత నన్ను రక్షించుము. ప్రియులారా, మరి క్రిస్మస్ సందేశం అని చెప్పాను కదా, రండి, ఇందులోని క్రిస్మస్ సందేశము దాగి ఉంది. తిరిగిరా. సుమారుగా 400 సంవత్సరాలు. ఎంతండి? సుమారుగా 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. యూదులకు, ఇశ్రాయేలీయులకి మరి దేవుడు ప్రవక్తలను పంపించలే. పాత నిబంధనకి, క్రొత్త నిబంధనకి మధ్యలో చదువుకునే రోజులు బైబిల్ కాలేజీలో ఆ వైట్ పేపర్ చూపించి, ఇది చీకటి కాలం, ఇది మౌన కాలము అని మా ప్రొఫెసర్స్ చెబుతూ ఉండేవారు. ఒక పేపరే 400 సంవత్సరాలతో సమానం. అర్థమవుతుంది? ఒక పేపర్ 400తో
400 సంవత్సరాలతో సమానం. 400 ఏళ్ళు మౌనం అయిపోయాడు ప్రభు. అది వరకు అంతా ప్రవక్తలను పంపించాడు, హెచ్చరించాడు, బాగు చేశాడు, బుద్ధి చెప్పాడు, కట్టాడు, కొట్టాడు, తిట్టాడు, అన్నీ చేశాడు. శత్రువులకు అప్పచెప్పాడు, మరల శత్రువులను విడిపి అన్నీ చేశాడు. 400 ఏళ్ళు ఏ బలి లేదు, అర్థమవుతుందా? ఏ ప్రవచనాలు లేవు, ఏ ఏం అంటే అసలు మాట్లాడట్లే, ప్రవచనాలు లేవు, దర్శనాలు ఏమీ లేవు, మౌనంగా ఉండిపోయాడు. సుమారుగా 400 సంవత్సరాలు, 400 ఏళ్ల తర్వాత అప్పుడు మొదలైంది ఏంటి? ప్రవచనాల నెరవేర్పు. అందుకే ప్రవచనాల పుత్రుడు ఆయన. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి నేను చదువుతాను. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో 400 సంవత్సరాల తర్వాత మరణ దూత బయలుదేరింది కదా. 400 ఏళ్ళ తర్వాత ఎంత సంతోషపడి ఉండొచ్చు అండి, ఎంత సంతోషించుండొచ్చు ఇశ్రాయేలీయులు, యూదులు కదా. 400 ఏళ్ళు. మరి ఇప్పుడు నేను చదువుతాను. దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. మరి మరియమ్మకు తెలుసు, ప్రవచనాలు తెలుసు, ఎందుకంటే యూదులందరూ చదవాలి, 12 సంవత్సరాల లోపే బట్టి పట్టాలి, నేర్చుకోవాలి యూదులు. ప్రవచనాలు తెలుసు, మెస్సయ్య వస్తాడు, ఎదుగో లోకరక్షకుడు రాబోతున్నాడు, కన్యకను ఏర్పాటు చేసుకుంటా, ఇదిగో కన్యక గర్భవతి కుమార్, ఆ విషయాన్ని తెలుసు. కన్యకలు ఉన్నారు, కన్యకలు కొందరు ఉన్నారు, అందులో మరియమ్మ ఒక కన్యక. మరి 400 సంవత్సరాల తర్వాత గబ్రియేలు ఎవరికి? మరియమ్మను దర్శించింది. నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరి. ఆ దూత లోపలి వచ్చి ఆమెను చూసి, దైవప్రాప్తురాలు, నీకు శుభమని ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాట బహుగా తొందరపడి, ఎందుకు 400 సంవత్సరాల ఏం దర్శనాలు ఏం లేవు, తెలియదు కదా మరియమ్మకి, అర్థమవుతుందా? దూత అంటే చదవడం మట్టుకే తెలుసా అండి మీకు? దూత అంటే చదవడం మట్టుకే ఆ గ్రంథం వారికే తెలుసు, కానీ ఏనాడు చూడలే కదా, ఎందుకంటే కనబడలే కదా, అసలు తెలియదు, దూత అంటేనే తెలియదు మరియమ్మకి. కొత్తగా చదవడం మట్టుకే చదివింది, దూత ఇట్లా వచ్చింది, ఇలా యుద్ధం చేశారని. అంతా కొత్తగా ఉంది మరియమ్మకి, అర్థమవుతుందండి? 400 ఏళ్ళ తర్వాత కదా, కొత్తగా చూసి భయపడిపోయింది, తొందరపడుతుంది. అయ్యో 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 అయ్యో, ఎవరు? దూత అంటే ఇలా ఉంటారా? అయ్యో తెలియదే. తెలుసా దూత మరియమ్మకి అసలు తెలియదు. అందుకు తొందరపడి గాబరు పడుతూ ఉంటే, అమ్మా దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాట బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవుని దూత కనబడింది కదా. మరి దేవుని దూత శుభవచనమే పట్టుకొని వచ్చింది. ఏంటో అని ఆలోచిస్తూ ఉంటే, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. నీ కృప చేత నన్ను చదివాం కదా, ఇందాక చదివాం కదా, కీర్తనలో 6:4 చదివాం కదా. ఏమని? అయ్యా, దావీదు రాశాడు 6:4, ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడు? యెహోవా తిరిగి రమ్ము, ఆయన తిరిగి వచ్చేసాడు, ఆయన వచ్చాడు, నిన్ను విడిపించటానికి యేసు క్రీస్తు వచ్చాడు లోకానికి. క్రిస్మస్ అంటే ఆయన నిన్ను విడిపించటానికి ఆయన వచ్చాడు. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. కృప అంటే ఆయనే కృప కదా, ఆయనే కృప. ఆయన మనలను రక్షించటానికే, ఆయన కృపను బట్టి మనల్ని రక్షించటానికే లోకానికి వచ్చాడు. అమ్మా, దేవుని దయను నేను కృప పొందుకున్నావు, నీవు కృప పొందుకున్నావు. క్రిస్మస్ అంటే కృపను పొందుకోవడం,
క్రిస్మస్ అంటే ఆయన మౌనంగా ఉన్న ఆ ప్రభువు, 400 సంవత్సరాలు మౌనంగా ఉన్న ప్రభు తిరిగి వచ్చాడు మన కాడికి. హల్లెలూయా. అర్థమవుతుందండి? 400 సంవత్సరాలు మౌనంగా ఉన్న ప్రభు మన కాడికి తిరిగి వచ్చాడు, కృపచేత రక్షించటానికే. క్రిస్మస్ అంటే మనమందరము కృపచేత రక్షింపబడమే. దేవుని కృప ఈరోజంతా మీ అందరికీ తోడైనగాక. ఒక మాట ప్రతిరోజు ఉంటుందండి. ప్రతిరోజు క్రిస్మస్ సందేశం ఉంటుంది. ప్రతిరోజు క్రిస్మస్ సందేశం ఉంటుంది. రోజు వినండి, బలపడండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, ఈ వాక్యం విన్న ప్రియులందరూ దీవించండి. ఏ మాదిరిగా అయితే మరియమ్మకి కృపనిచ్చావు, అయ్యే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కృప కలుగునుగాక. కృపచేత రక్షించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.